రాకాస మూవీకి అయితే ఇప్పుడు వెళ్ళొచ్చాను. డైరెక్టెడ్ బై మానస శర్మ గారు, ప్రొడ్యూస్డ్ బై నిహారిక కొనిదెల గారు. అండ్ హీరో ఎవరంటే మన మ్యాడ్ మూవీ హీరో ఉన్నాడు కదా, సంగీత్ శోభన్, తనే. ఆ మూవీ ఎలా అనిపించింది అంటే నాకైతే దాని ఫినిష్డ్ స్టోరీ అని చెప్పొచ్చు. మూవీ వీళ్ళు ఏ జోనర్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఒక కామెడీ ప్లస్ ఫ్యాంటసీ థ్రిల్లర్ లాగా మూవీ అయితే తీసుకున్నారు. కానీ మూవీలో వచ్చేబడి కామెడీ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యాంటసీ కూడా ఉంది అండ్ విత్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్. మరీ అంత బ్యాడ్ అని చెప్పలేను, ఎందుకంటే చిన్న బడ్జెట్ మూవీ కాబట్టి విఎఫ్ఎక్స్ పర్లేదు, ఓకే అని చెప్పొచ్చు. ప్లాట్ వచ్చేపాటికి ఏంటంటే ఒక ఊరికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటది. ఆ స్టోరీ ఏంటి అసలుకి అనేది, ఆ స్టోరీకి హీరోకి రిలేటెడ్ అయింది. హీరో అనే అతను యుఎస్ నుంచి తిరిగి వస్తాడండి. అది అసలు ఎందుకు వచ్చాడు, ఆ దానికి తనకి ఈ ఊర్లో జరిగే స్టోరీకి సంబంధం ఏంటని చెప్పేసి మెయిన్ ప్లాట్. నేను కొంచెం మీకు లీక్ ఇచ్చినా కూడా లీక్ అయిపోయింది. మీరు ఖచ్చితంగా మూవీని అయితే థియేటర్లో చూసుకోండి. అండ్ నాకు స్టోరీ మొత్తం బానే ఉంది. చివరిలో ఏదో ఎమోషనల్ గా పెట్టాలా అని చెప్పేసి ఒక చిన్న ట్విస్ట్ లాంటిది పెట్టేసి అని పెట్టినట్టు నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత స్టోరీ ఎండ్ కూడా దానికి ఒక పర్ఫెక్ట్ కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు. నాకు అదైతే ఖచ్చితంగా అనిపించింది. కన్క్లూజన్ ఇవ్వలేదు, పర్ఫెక్ట్ కన్క్లూజన్ ఇచ్చుంటే బాగుండేది అయితే నాకైతే అనిపించింది. సో నేను ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ అయితే మాట్లాడేసుకున్నాం. ఇంకా పాజిటివ్స్ ఏంటి అనుకుంటే మెయిన్ గా కామెడీ అండి. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మనం హీరో గారిని చూస్తుంటే మ్యాడ్ లో చూపించాక ఎలా నవ్వించారో అలానే సేమ్ అలానే టైమింగ్ గానీ అవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. గెటప్ సీను గారు, వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే చాలా బాగుంటది. వాళ్ళ ప్రతి ఒక్క సీన్ అయితే హైలైట్, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా లవ్ స్టోరీ ఇచ్చేవాడికి లవ్ స్టోరీ అని పెద్దగా ఏమీ ఉండదు. మీకు స్టార్టింగ్ లో కూడా కొన్ని పాయింట్స్ అరే ఇక్కడ ఏంది ఇది మిస్ చేశారు అన్నట్టు అనిపించింది. మీరు ప్రెడిక్ట్ చేయగలరు నెక్స్ట్ టైం జరిగిద్దని ప్రెడిక్ట్ చేయగలరు. దాన్ని కొన్ని ట్విస్టులు రాసుకుందాం అనుకుంటారు కానీ చివరికి అదే జరిగింది, మీరు అనుకున్నదే జరిగింది. ఇంకా ఓవరాల్ ఫస్ట్ హాఫ్ వచ్చేపాటికి బాగుంటది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేపాటికి మాక్సిమం మొత్తం విఎఫ్ఎక్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ తోనే ఉండిద్ది. సో వీళ్ళు వాళ్ళ చేత అయినంత వరకు మంచి గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. మనకి మరీ అంత చెత్త గ్రాఫిక్స్ అయితే ఉండదు. లైక్ హరిహర వీరమల్లో మీరు చూసారు కదా, అంత గ్రాఫిక్స్ అయితే ఉండదు. లైక్ ఆదిపురుష్ గానీ అంత పెద్ద బడ్జెట్ సినిమాలో అలాంటి గ్రాఫిక్స్, దాని మీద ఇది బెటర్ అని చెబుతాను. గ్రాఫిక్స్ అయితే పర్లేదు, బానే ఉంది. ఆ సీరియస్ సిచ్యువేషన్ లో కూడా ఫన్ జనరేట్ చేస్తాం అనేది నాకైతే నచ్చింది. స్టోరీ అని ఎందుకన్నానంటే నేను మీకు స్టార్టింగ్ లో చూపించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీకి అండ్ లాస్ట్ లో చూపించేదానికి కంక్లూజన్ అయితే ఉండదు. అదొక్కటే నేను డిసప్పాయింట్ అవుతాను. అసలు ఆ కంక్లూజన్ ఏమి ఇచ్చారని చెప్పేసి సరిగ్గా ఇవ్వరు. ఒక ఎమోషనల్ గా పెట్టాలని చెప్పేసి ఒక ఎమోషనల్ ఎండింగ్ పెట్టేసి ఇంకా సినిమాని అయితే ఏం చేస్తారు. సో అదొక్క పార్టే నాకు నచ్చలేదు. మిగతాదంటే ఓవరాల్ గా రాకాస మూవీ ఏంటంటే ఒక వెల్ అండ్ గుడ్ వన్ టైం వాచబుల్ మూవీ అని అయితే నేను చెప్తాను. మీరు అది కూడా ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసేయండి. నాకైతే పర్లేదు, ఒకసారి నచ్చింది. రెండోసారి అయితే కామెడీ కూడా మీరు ఫస్ట్ టైం చూసినప్పుడే నవ్వు వచ్చింది, రెండోసారి మీకు అందుకు అనిపించింది. విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బాగుండు అన్నట్టయితే అనిపించింది మీకు థియేటర్ లో చూసినప్పుడు అయితే. ఓకే, ఓవరాల్ ఇదండి రాకాస మూవీ రివ్యూ. ఫర్ మోర్ రివ్యూస్ ఫాలో ద యష్ రివ్యూస్ వైటీ. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్. టాటా, బై బై.